జిఎస్టీలో ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేస్తాం. సో అది వచ్చేసి మనకి కడప హోమ్ అప్లయన్సెస్ అనమాట. ఇక్కడ 18% ట్యాక్స్ ఉంది, 5 ఉంది, 12 ఉంది, 28 ఉన్నాయి. సో అన్ని రకాల ట్యాక్సెస్ని యూజ్ చేస్తాం. తర్వాత ప్రతి కంపెనీ కూడా మనం క్రియేషన్ చేసే ప్రతి కంపెనీ కూడా ఒక జిఎస్టీ నెంబర్ అనేది కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటుంది. వాళ్ళు బిజినెస్ లీగల్గా చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన కంపెనీకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. మన బిజినెస్ సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు వారికి కూడా జిఎస్టీ నెంబర్ ఉంటుంది. మన కస్టమర్కి సేల్ చేసినప్పుడు వారికి కూడా ఒక జిఎస్టీ నెంబర్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఉండింది అంటే వాళ్ళు గవర్నమెంట్కి రిటర్న్స్ పే చేస్తారని అర్థం. వాళ్ళకు వాళ్ళకు లైక్ ఇన్వాయిస్ అనేది కంపల్సరీగా మనం ఇవ్వాలని అర్థం. అదే నార్మల్ పర్సన్స్కి అయితే మనం ఇన్వాయిస్ ఇవ్వకుండా ఏం పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళకి జిఎస్టీ నెంబర్ లేదు, వాళ్ళు ఎలాంటి గవర్నమెంట్కి రిటర్న్స్ అనేది అప్లోడ్ చేయరు. ఓకేనా. ఇక్కడ సోనీ ఉంది, ఎల్జీ వాటర్ హీటర్ ఉంది, ఎల్ఈడి బల్బ్ ఉంది, ఫాగ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. సో ఇలా హెచ్ఎస్ఎన్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేసాం, క్వాంటిటీ ఇచ్చాం, రేటు కూడా ఇచ్చాం. సో ఇక్కడ కడప అంటే ఆంధ్రప్రదేశ్ అయింది అంటే 37 జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఇక్కడ 37 నెంబర్ కాకుండా మనకి 01, 02, 03, 25, 26 ఏ నెంబర్ ఉన్నా అది వేరే స్టేట్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ నెంబర్ 37, తెలంగాణ జిఎస్టీ నెంబర్ 36. అది ఒకవేళ మీరు తెలంగాణలో ఉంటే అది మీకు లోకల్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ లోకల్ అవుతుంది. ఓకేనా. సో అది మీ ఏరియాని బట్టి. ఓకే. ఇంకా 37 నెంబర్ కాకుండా ఏరియా నెంబర్ ఏదైనా వచ్చింది అంటే అది అదర్ స్టేట్ అని మీరు అనుకోవాలి. అదర్ స్టేట్ వచ్చిందంటే ఇక్కడ సిజిఎస్టీ జిఎస్టీ ట్యాక్స్ రాదు, ఐజిఎస్టీ ట్యాక్స్ మాత్రమే వస్తుంది. విత్ ఇన్ ద స్టేట్ అయితే సిజిఎస్టీ జిఎస్టీ ట్యాక్స్ మాత్రమే వస్తాయి. అది కూడా మీరు గమనించాలి. ఓకే. ఈ కంపెనీ క్రియేషన్ చేసి ఐటమ్స్కి ట్యాక్సెస్ ఎలా ఇవ్వాలనేది నేను చూపిస్తాను. న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ, Ctrl+V, పేస్ట్, ఆంధ్రప్రదేశ్. ఇప్పటి నుంచి మనం జిఎస్టీ నెంబర్ అనేది ఎస్ చేసుకోవాలి కంపల్సరీ. F11లో జిఎస్టీ నెంబర్ ఇవ్వకపోతే ట్యాక్స్ అనేది మనకు పడదు. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఇది కూడా నో పెట్టండి. 2 ఎస్ పెట్టండి. ఇక్కడ జిఎస్టీ ఆల్రెడీ ఎస్లో ఉంటుంది, దాని లోపలికి వెళ్ళి మన కంపెనీకి సంబంధించిన జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. స్టేట్ మనం ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి, మీరు తెలంగాణ ఉంటే తెలంగాణ ఇచ్చుకోండి. సో మీరు మీ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ టైప్ అనేది రెగ్యులరా కాంపోజిషన్ అనేది మీకు తెలుస్తుంది. రెగ్యులర్ అయితే రెగ్యులర్, కాంపోజిషన్ అయితే కాంపోజిషన్ పెట్టుకోవాలి. ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్ ఫ్రమ్ అంటే ఏది ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందో అదే ఫైనాన్షియల్ ఇయర్ మీరు తీసుకోవాలి. ఇక్కడ జిఎస్టీ నెంబర్ మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి, ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు, ఇంకా మళ్ళీ అవసరం లేదు. Ctrl+C, Ctrl+V, పేస్ట్. ఇక్కడ పీరియాసిటీ ఆఫ్ GST1 మీరు గవర్నమెంట్కి మంత్లీ పే చేస్తారా, క్వార్టర్లీ పే చేస్తారా? మంత్లీ అయితే మంత్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ ఇవ్వాలి. తర్వాత ఒక ఇన్వాయిస్ 50,000 అబోవ్ దాటింది అంటే కంపల్సరీగా ఈవే బిల్ అనేది ప్రొవైడ్ చేయాలి. రోడ్డు మీద మీ సరుకు వెళ్తుందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి లీగల్గా మీరు సరుకు పంపిస్తున్నాం అనేది ఇన్వాయిస్ అనేది ఈవే బిల్ ఇన్వాయిస్ అనేది కంపల్సరీగా రైజ్ చేయాలి, లేకపోతే ఇల్లీగల్ అవుతుంది. అది డిఫరెన్స్ ఇస్తారనమాట. మీరు నార్మల్గా సేవ్ చేసేయండి. తర్వాత క్రియేట్లోకి వెళ్ళండి. లెడ్జెస్ ఏమున్నాయో క్రియేషన్ చేసుకోండి. ఫస్ట్ క్యాపిటల్ ఉంది, పర్చేజ్, కళ్యాణ్ ట్రేడర్స్, సేల్స్, గణేష్ మర్చెంట్స్, సాలరీస్, ఇన్సెంటివ్స్, కమిషన్ రిసీవ్డ్, ఇవి చేయాలి. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంటే తీసుకోవాలి. ఇంకా తర్వాత ఎంటర్ ఇవన్నీ ఇవ్వకుండా Ctrl+A, సేవ్ డైరెక్ట్గా. పర్చేజ్ అకౌంట్, పర్చేజ్కు సేల్కు మాత్రమే గూడ్స్ అని తీసుకోండి. ఎప్పుడైతే మీరు F11లో జిఎస్టీ అనే ఆప్షన్స్ మీరు ఎస్ పెడతారో అవి ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. ఓకే. ఈజ్ జిఎస్టీ అప్లికబుల్, సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్, టైప్ ఆఫ్ సప్లై, ఇక్కడ ఆటోమేటిక్గా F11లో ఎస్ పెడితేనే ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. ఓకే. ఇక్కడ గూడ్స్ అని పెట్టండి. సేవ్ చేయండి. తర్వాత కళ్యాణ్ ట్రేడర్స్, ఇది మన స్టేటా అదర్ స్టేట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇక్కడ ఇవ్వకపోయారు అంటే ట్యాక్స్ పడదు. సన్రీ క్రియేటర్స్, ఇక్కడ స్టేట్ 37 ఉందంటే మన స్టేట్ అని అర్థం. 37 కాకుండా వేరే స్టేట్ ఉంది, వేరే నెంబర్ ఉందంటే ఆ రాష్ట్రం అనేది వాళ్ళే ఇచ్చేస్తారు ఇన్వాయిస్లో. తర్వాత ఇక్కడ రెగ్యులరా, కన్జ్యూమరా, కాంపోజిషనా, అన్రిజిస్టర్డా, ఇక్కడ కంపల్సరీ తీసుకోవాలి మనం. రెగ్యులర్
రెగ్యులర్ అంటే వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఈ జిఎస్టీ నెంబర్ కాపీ చేసుకోండి. కంట్రోల్ సి మీరు టైప్ చేసుకోండి. కంట్రోల్ వి పేస్ట్. సేల్స్ అకౌంట్. సేల్స్కు పర్చేస్కు మాత్రమే ఇక్కడ గూడ్స్ అని తీసుకోవాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. నెక్స్ట్ గణేష్ మర్చెంట్స్. సన్రీ డెబ్టార్స్ 37 ఉందంటే రెగ్యులర్. 37 కాకుండా వేరే నెంబర్ ఉంది అంటే అది వేరే స్టేట్ అని అర్థం. కంట్రోల్ సి, కంట్రోల్ వి. తర్వాత సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టి, ట్యాక్స్ టైప్ సెంట్రల్ ట్యాక్స్. తర్వాత హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, స్టేట్ ట్యాక్స్. తర్వాత శాలరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రిమైనింగ్ అన్ని నార్మల్ ఎస్పీస్ పెట్టేయండి. తర్వాత ఇన్సెంటివ్స్, తర్వాత కమిషన్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్కమ్. ఇలా లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేయాలి. తర్వాత ఎస్కేప్, యూనిట్స్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఏముందండి మన క్వాంటిటీ, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, ఓన్లీ ఇన్వాయిస్ అని ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మీరు జిఎస్టీలోకి వస్తారో ఇక్కడ యూనిట్ క్వాంటిటీ కోడ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇంతకుముందు మీరు చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఫార్మల్ నేమ్ మీరు ఇచ్చేవాళ్ళు. జిఎస్టీలోకి వచ్చిన తర్వాత ఫార్మల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యూనిట్ క్వాంటిటీ కోడ్ వాళ్ళే ఆటోమేటిక్గా జనరేట్ చేసి పెట్టింటారు. ఎన్ఓఎస్ అంటే జస్ట్ నెంబర్స్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. తర్వాత పీసీ అనుకోండి, పీసెస్ అని టైప్ చేస్తేనే వచ్చేస్తుంది. పీకే అనుకోండి, ప్యాక్స్ అని టైప్ చేస్తేనే వచ్చేస్తుంది. అనుకోండి, బాక్సెస్ అని టైప్ చేస్తేనే వచ్చేస్తుంది. ఇలా డిఫాల్ట్గా యూనిట్ క్వాంటిటీ కోడ్ అనేది వాళ్ళు ఇచ్చేసి ఉంటారు. ఎస్కేప్. తర్వాత స్టాక్ ఐటమ్. సో ఫస్ట్ ఐటమ్ ఏముంది ఇక్కడ, సోనీ. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ గ్రూప్స్, కేటగిరీస్ మనం ఏం లేవు ఈ ప్రాబ్లమ్స్లో, ఫర్దర్ ప్రాబ్లమ్స్లో వస్తాయి, అవి మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, యూనిట్స్ నంబర్స్ తీసుకోవాలి. జిఎస్టీ అప్లికబుల్ సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్, ఇది కూడా మీరు ఎస్ చేయాలి. ఎస్. రైట్ సైడ్లో ఆల్ట్ డబ్ల్యూ లేదంటే ఇక్కడ క్లిక్ చేసినా సరిపోతుంది. అప్లికబుల్ ఫ్రమ్ అంటే 1/4 ఇవ్వాలి, మన ఫైనాన్షియల్ ఇయరే ఇవ్వాలి. ఇక్కడ మీరు డిసెంబర్ ఉంది కానీ డిసెంబర్ డేటు, జనవరి ఉందని జనవరి డేట్ ఇవ్వకూడదు. మన ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో అదే ఇక్కడ ఇవ్వాలి. అప్లికబుల్ ఫ్రమ్ అంటే గుర్తుపెట్టుకోండి. డిస్క్రిప్షన్ అంటే ఐటమ్ నేమ్, హెచ్ఎస్ఆర్ నెంబర్ 1 2 3 4 సోనీది. ఆన్ వాల్యూ ట్యాక్సబుల్, దీనికి ట్యాక్స్ ఉందా లేదంటే 0%, 0% వేస్తే ఎగ్జామ్ తీసుకోవాలి, ట్యాక్స్ ఉంటే ట్యాక్సబుల్ తీసుకోవాలి. లాస్ట్లో ఎస్ ఆటోమేటిక్గా ఉంటుంది, ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ట్యాక్స్ ఇవ్వాలి. సోనీ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇక్కడ 18% ఉంది, ఇక్కడ 18 అని ఇవ్వాలి. ఇస్తేనే సెంట్రల్ ట్యాక్స్ 9, స్టేట్ ట్యాక్స్ 9 ఆటోమేటిక్గా ఇక్కడ తీసేసుకుంటుంది. సేవ్, ఎంటర్ ఇచ్చేయండి. సేవ్. నెక్స్ట్ ఎల్జీ వాటర్ హీటర్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. నంబర్స్ ఎస్, ఆల్ట్ డబ్ల్యూ లేదంటే ఎస్ఎస్ఆర్ నెంబర్ 4321 పర్సెంటేజ్ 5%, ఆటోమేటిక్గా 2.5 అదే తీసేసుకుంటుంది. తర్వాత ఎల్ఈడి బల్బు. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఆల్ట్ డబ్ల్యూ 14 హెచ్ఎస్ఎన్ 5879 12%. సెంట్రల్ ట్యాక్స్ 6, స్టేట్ ట్యాక్స్ 6 ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. తర్వాత ఫార్ పర్ఫ్యూమ్స్. కంట్రోల్ సి, కంట్రోల్ వి.
5789 28%. Central tax 14, state tax 14. తర్వాత escape vouchers. First ది receipt capital 2 lakhs. తర్వాత purchase person Kalyan Traders, Sony 20 10,000. తర్వాత LG వాటర్ హీటర్ 15 1,000. తర్వాత LED బల్బ్ 25 1,500. తర్వాత ఫాగ్ పర్ఫ్యూమ్ 20 300. టోటల్గా 2,58,500కి పర్చేజ్ చేస్తాం. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి, CGST, SGST. సో ఇక్కడ 4 ఐటమ్స్ ఇచ్చాం. 4 ఐటమ్స్కి 4 రకాల ట్యాక్సులు ఉన్నాయి. ఇవి ట్యాక్సిబుల్ వాల్యూస్. ఈ ట్యాక్సిబుల్ వాల్యూస్కి అక్కడ ఐటమ్స్కి ఇచ్చిన పర్సెంట్ ప్రకారంగా ట్యాక్స్ అనేది ఎంత క్యాలిక్యులేట్ అయింది అనేది చూడాలి. ఇక్కడ మోర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ ట్యాక్స్ అనాలిసిస్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే షో చేస్తుంది. Alt F1. ఇక్కడ చూడండి, సోనీ అనేది 2 lakhsకి మనం పర్చేజ్ చేసామండి. 18% ట్యాక్స్ అంటే 36,000 ట్యాక్స్ పడింది. దానికి CGST 18,000, SGST 18,000 క్యాలిక్యులేట్ చేసుకుంది. LG వాటర్ హీటర్ 15,000 గాను. సో 2.5 అంటే 5% ట్యాక్స్ పడింది, 750 రూపీస్. దాన్ని బై 2 చేస్తే 375 క్యాలిక్యులేట్ చేసుకుంది. LED బల్బు 37,500కి పర్చేజ్ చేసాం. 12% ట్యాక్స్ అంటే 4,500 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 2250 6,000కి 28% 1680 పడింది, అంటే 840. టోటల్గా ట్యాక్స్ 42,930 రూపీస్ పడింది. దీన్ని బై 2 చేస్తే CGST SGST 21 పడింది. ఓకేనా. ఇక్కడ ప్రొవైడ్ GST ఈవేబుల్ డీటెయిల్స్ అడుగుతుంది. పర్చేజ్లో అవసరం లేదు, సేవ్ చేయండి. ఇప్పుడు స్టాక్ పర్చేజ్ చేసాం కాబట్టి ఇప్పుడు మార్కెట్లో సేల్ చేయాలి. ఓకే, గణేష్ మర్చెంట్స్కి సేల్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, సోనీ 10 15,000 ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేస్తాం. 10,000. సో తర్వాత LG వాటర్ హీటర్ 8 1,500. తర్వాత LED బల్బ్ 10 2,000. ఫాగ్ పర్ఫ్యూమ్స్ 12,500. 1,88,000 సేల్ చేసామండి. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి, CGST SGST. ఇక్కడ సేల్స్లో ఇన్వాయిస్లో 50,000 దాటింది అంటే ఈవే బిల్ జనరేట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ప్రొవైడ్ GST ఈవే బిల్ డీటెయిల్స్, ఇది ఎస్ అడుగుతుంది. ఎస్ అడుగుతూనే ఇక్కడ డీటెయిల్స్ సబ్మిట్ చేయమని అడుగుతుంది. ప్రజెంట్ ఈవే బిల్ అనేది మనకి సపరేట్ పోర్టల్లో తీస్తారు, టాలీలు ఎవరు తీరు, ఇక్కడ అవసరం లేదు. నో పెట్టేయండి. నో పెట్టేసి సేవ్ చేయండి. తర్వాత పేమెంట్ టు కళ్యాణ్ ట్రేడర్స్ అంటే పేమెంట్ తీసుకోవాలి. 1 lakh. Receipt from the debtors like Ganesh Merchants 1,10,000 F6. ఇక్కడ వచ్చేసి గణేష్. తర్వాత శాలరీస్ పేమెంట్ 50,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఇన్సెంటివ్స్ 9,400. ఇప్పుడు క్యాష్ క్రియేట్ చేస్తున్నాను. తర్వాత కమిషన్ రిసీవ్డ్ F6 1,000. సేవ్. ప్రాఫిట్ అలా చూడాలి. Alt F1 ఎక్స్పాండ్. సో నెట్ ప్రాఫిట్ మనకి 3,000 వచ్చింది. నెట్ ప్రాఫిట్ 3,000. సో తర్వాత స్టాక్ సమ్మరీ చూడాలి. స్టాక్ సమ్మరీ F12 సో గుడ్స్ ఇన్వర్స్, సో గుడ్స్ అవుట్వర్స్, ఈ 2 ఆప్షన్స్ చేసి పెడితే
సో ఇన్వర్స్ అంటే పర్చేస్ అని, అవుట్వర్స్ అంటే సేల్స్ అని, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అని ఇక్కడ షో చేస్తుంది. ఎస్కేప్. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే జిఎస్టీ రిపోర్ట్స్. జిఎస్టీ 1 అంటే సేల్స్ అని, అంటే ఇక్కడ ఎందుకు షో చేయలేదంటే మనం ఇచ్చిన జిఎస్టీ నెంబర్స్ అనేది రాంగ్ అనమాట, ఒరిజినాలిటీ కాదు, డూప్లికేట్ కాబట్టి నాట్ రిలవెంట్ ఇన్ దిస్ రిటర్న్ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ అని చూపిస్తుంది. పర్చేజ్ జిఎస్టీ 2 అంటే పర్చేజెస్ ఇక్కడ చూపిస్తుంది. 2,58,500 మీరు పర్చేజ్ చేయంగా 42,930 రూపీస్ ట్యాక్స్ పడింది. ఐటీసీ రూపంలో ఇది మళ్ళీ మనం రిటర్న్ చేసుకోవచ్చు. తర్వాత జిఎస్టీ 3B పర్చేజ్ సేల్స్ రెండు ఉంటాయి దీంట్లో. నేచర్ వ్యూ ఉందిగా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు షో చేస్తుంది అన్ని రకాల ఐటమ్స్కి ఎంత ట్యాక్స్ పడింది. సో పర్చేజ్ వచ్చేసి సేల్స్ వచ్చేసి 31,680 ఉంది, పర్చేజ్ వచ్చేసి 42,930 రూపీస్ ఉంది. వాల్యూస్ ఉంటాయి, రెండు కూడా చూపిస్తాయి. 5% ఎంత, 12 ఎంత, 18 ఎంత, 28 అనేది క్లియర్ కట్గా ఇక్కడ చూపించేస్తుంది మనకి. ఓకే, ఇలా మనం ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేసుకోవాలి. ఇది విత్ ఇన్ ద స్టేట్. ఒకవేళ వేరే రాష్ట్రం నుంచి మీరు పర్చేజ్ చేస్తే సెకండ్ ప్రాబ్లం చూడండి. పర్చేజ్ ఫ్రమ్ ఎంవిఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. ఈ 4 ఐటమ్స్ అన్నీ కూడా 18%, ఒక్కొక్కటి 1% ఏం లేదు, అన్నిటి కూడా క్రియేట్ చేసి 18% ఇవ్వాలి. సో పర్చేజ్ చేసేటప్పుడు డిస్కౌంట్ కూడా వస్తుంది. పర్చేజ్ చేసేటప్పుడు డిస్కౌంట్ వచ్చింది అంటే అది మన బిజినెస్కి ఇన్కమ్ అని అర్థం. సేల్ చేసేటప్పుడు మన బిజినెస్ నుంచి డిస్కౌంట్ వెళ్తుంది అంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అని అర్థం. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. జస్ట్ ఇది చూపిస్తాను చూడండి, దీంట్లో డైరెక్ట్గా క్రియేషన్ చేస్తాను. వోచర్స్ పర్చేజ్లోకి వెళ్తున్నా, ఆల్ట్ సి ఇస్తే డైరెక్ట్గా లెజర్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఎంవిఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ, కంట్రోల్-C, కంట్రోల్-V పేస్ట్, సన్రీ క్రియేటర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలా తెలంగాణ తీసుకోవాలండి? ఇక్కడ హైదరాబాద్ అంటే చెప్పండి. తెలంగాణ సార్. సో తెలంగాణ తీసుకోవాలి. జిఎస్టీ నెంబర్ 36 ఉంది కదా, ఇది ఇవ్వాలి. కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V సేల్స్. ఇక్కడ మనం లోకల్ పర్చేజ్ తీసుకోవాలన్నా లేదంటే పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలన్నా? ఇక్కడ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత అనేది మనకి క్లియర్గా తెలియాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కంపల్సరీ ఇక్కడ పర్చేజ్ ఐజిఎస్టీ అని చేసుకోవాలి సపరేట్గా. ఎందుకంటే ఏ లోకల్ పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ ఎంత అనేది తెలుస్తుంది. ఆల్ట్-C ఇస్తున్నాను, పర్చేజ్ ఐజిఎస్టీ, పర్చేజ్ అకౌంట్స్, ఆల్ట్-C డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోతాం. కొత్తగా ఏదైనా క్రియేషన్ చేయాలంటే ఒక 2 ఐటమ్స్ నేను క్రియేషన్ చేస్తాను. కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్, నంబర్స్, ఆల్ట్-W 14. ఆడ హెచ్ఎస్ఎన్ నెంబర్ మీరు ఇచ్చుకోండి, అక్కడ ఉండేది నేను ఏదో ఒకటి ఇస్తున్నాను. ఇక్కడ 18%, సో 15, 20,000. ఆల్ట్-C మల్టీ యూజర్, నేను 2 ఐటమ్స్ ఇస్తాను, రిమైనింగ్ మీరు ఇచ్చుకోండి. నెంబర్ ఏదో ఒకటి ఇస్తాను, మీరు అక్కడ ఉండేది ఇచ్చుకోండి. ఇట్లా ఆ 4 ఐటమ్స్ 18% తీసుకోండి. 60,000. ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ కింద డిస్కౌంట్ ఇవ్వాలి. ఆల్ట్-C ఇది లెడ్జర్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఆ పైన స్పేస్ వచ్చేసి ఐటమ్ స్పేస్, కింద అమౌంట్ కింద ఉండేది లెడ్జర్ స్పేస్ కిందకి వస్తుంది. ఇండైరెక్ట్ ఇన్కమ్ పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ -2% అనుకోండి, ఇట్లా ఇవ్వాలి. -3% అనుకోండి, ఇట్లా ఇవ్వాలి. అదే అమౌంట్ ఇచ్చారంటే డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వాలి. 10,000 కదా, దాని కింద ఐజిఎస్టీ ట్యాక్స్ ఇవ్వాలి. ఐజిఎస్టీ నేను క్రియేషన్ చేయలేదు. ఆల్ట్-C అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, ఇలా ఇవ్వాలి. అదర్ స్టేట్కి సేల్ చేసినా కూడా సేమ్ ఇంతే. ఇదే విధంగా
ఈ 2 ప్రాబ్లమ్స్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ ఇది విత్ ఇన్ ద స్టేట్. నెల్లూరు అంటే జీఎస్టీ ట్యాక్స్ పడుతుంది. పార్టీ నేమ్ దగ్గర పర్సన్ వచ్చినా లేదంటే క్యాష్ వచ్చినా మనం క్యాష్ ఇస్తే క్యాష్, పర్సన్ ఇస్తే పర్సన్ తీసుకోవాలి. ఈ 2 చేయండి. తర్వాత థర్డ్ వన్ టుమారో చెప్తాను. ఫోర్త్ వన్ కూడా సేమ్ ఫస్ట్ ప్రాబ్లం లాగానే ఉంటుంది. ఫోర్త్ వన్ కూడా ఇది కూడా నార్మల్గా చేసేయండి. సింపుల్ ప్రాబ్లమే. ఫస్ట్ 2 అండ్ ఫోర్త్ ప్రాబ్లం చేయండి. టుమారో సెకండ్ ప్రాబ్లం అనేది టుమారో డిస్కస్ చేస్తాను. రేపటితో మనకి ఫస్ట్ మెటీరియల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో సార్. క్లియర్ కదా? ఇది నిదానంగా చేయండి. జిఎస్టీ ఇప్పటి నుంచి మనకి ఇంపార్టెంట్. ఓకేనా? స్లోగా నిదానంగా ఓకే చేయండి. సార్. ఓకే, యా డన్ అండి.